ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్లో టైటిల్స్ వీడియో క్లిప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక న్యూ కాంపోజిషన్ తీసుకోవాలి. కాంపోజిషన్లోకి వెళ్ళి న్యూ కాంపోజిషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక న్యూ కాంపోజిషన్ ఓపెన్ చేసి ఉంచాను. మనం ఇందాక చూసినటువంటి వీడియో క్లిప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక న్యూ లేయర్ని తీసుకోవాలి. మెయిన్ మెనూలో లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలో సాలిడ్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి ఇక్కడ మిగిలిన ఆప్షన్ అలాగే ఉంచేసి రెడ్ కలర్ని తీసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఓకే చేయండి. ఇప్పుడు ఒక న్యూ లేయర్ సాలిడ్ లేయర్ వచ్చింది. అలాగే ఈ సాలిడ్ లేయర్కి మనం గ్రేడియంట్ కలర్ అప్లై చేయాలి. లేయర్ని సెలెక్ట్ చేసి ఉంచి ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి జనరేట్లో 4 కలర్ గ్రేడియంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కలర్స్ రావడానికి గమనించవచ్చు. ఇక్కడ గ్రీన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కలర్ మీద క్లిక్ చేసి రెడ్ని సెలెక్ట్ చేయండి. అలాగే బ్లాక్ కలర్ సెట్ చేయండి. అదేవిధంగా మూడవది రెడ్, తర్వాత కూడా బ్లాక్ షేడ్లోనే బ్రౌన్ కలర్ షేడ్ ఉండేటట్టుగా సెట్ చేద్దాం. ఇక్కడ మనకి కర్సర్ పాయింట్లు ఉన్నాయి. వాటిని మనకి నచ్చినట్లుగా బ్లెండ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఓకే, కొంచెం గ్రేడియంట్ టైపు మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం టైటిల్స్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మెనూలో టీ మీద క్లిక్ చేయండి. కాంపోజిషన్ విండోలో కర్సర్తో క్లిక్ చేసినప్పుడు ఇక టెక్స్ట్ లేయర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేయండి. ఫాంట్స్ ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి క్యారెక్టర్ మెనూలో ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అవి ఉంటాయి. అవి మార్చుకొని మనకు కావాల్సిన స్టైల్స్లో మనం టైప్ చేయవచ్చు. టైటిల్స్ క్రియేట్ చేయటం అయిపోయిన తర్వాత దాన్ని రీసైజ్ చేయండి. అలాగే ఫాంట్స్ కలర్స్ కూడా వైట్ ఉండేటట్టుగా చేద్దాం. ఓకే, టైటిల్స్ క్రియేట్ చేయడం పూర్తయిన తర్వాత ఈ టైటిల్స్ లేయర్ సెలెక్ట్ చేసి ఉంచి ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి స్టైలిజ్లో గ్లో మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ టైటిల్స్ గ్లో రావటాన్ని గమనించవచ్చు. ఇంటెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ కలర్ని కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ గ్లో కలర్స్లో A to B కలర్స్ అప్లై చేయండి. A to B కలర్స్ అప్లై చేసినప్పుడు మనం ఇక్కడ ఏ కలర్ బి ఏవైతే కలర్స్ సెలెక్ట్ చేసామో ఆ కలర్స్ ఇక్కడ మనకి గ్లో ఆప్షన్లో అప్లై అవుతాయి. ఓకే, ఇప్పుడు టైటిల్స్కి గ్లో అప్లై చేయటం పూర్తయింది. ఇప్పుడు మనం పార్టికల్స్ని క్రియేట్ చేయాలి.